గోపీరాధల మరో ప్రేమ కథ 1984లో సింగీతం శ్రీనివాసరావు గారు రూపొందించిన సంగీత సామ్రాట్. గోపీగా అక్కినేని నాగేశ్వరరావు గారు, రాధగా జయప్రద గారు నటించిన ఈ ప్రణయ వృత్తాంతానికి రమేష్ నాయుడు గారు సంగీతాన్ని, వేటూరి గారు సాహిత్యాన్ని సమకూర్చారు. బాలు గారు అన్ని పాటలకు జీవం పోశారు. ముఖ్యంగా ప్రేయసిపై లగ్నమైన ప్రేమ భగ్నమైతే ఆ ప్రేమికుడి హృదయం ఎంతగా విలవిల్లాడుతుందో బాలుగారు ఈ సోలోలో స్పష్టంగా వినిపించారు. ఇప్పుడు ఆ పాటకి న్యాయం చేయాలి అంటే ఆ బాలుగారే చేయగలరు. అందుకే వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ప్రేమా నీకొక నమస్కారం, ప్రేమా నీకొక నమస్కారం, ప్రేమా నీకొక నమస్కారం, నీకొక నమస్కారం, ప్రేమా నీకొక నమస్కారం. రంగుల కలలా వస్తా, బ్రతుకే కలగా చేస్తావు. రంగుల కలలా వస్తావు, బ్రతుకే కలగా చేస్తావు. ప్రేమా నీకొక నమస్కారం, ప్రేమా నీకొక నమస్కారం, నీకొక నమస్కారం. మనసుంటే వెంటాడక తప్పదు తీపి గతం, మనిషంటే మనసుండక తప్పదు ఇదే నిజం, ఇది చేదు నిజం. నీకే స్వస్తి చెప్పుకొని మనసు మమత చంపుకొని, నీకే స్వస్తి చెప్పుకొని మనసు మమత చంపుకొని, చీకు చింత క్షణమైన నన్ను మరువని, చిరునవ్వుల్లో జీవితమంతా తేలని, మగరి సరి సరి సరి. ప్రేమా నీకొక నమస్కారం, ప్రేమా నీకొక నమస్కారం, నీకొక నమస్కారం. పలుకే రాని పల్లవి లేని పాటను నేను, వెలుగే రాని పగలే లేని చీకటి నేను, చీకటి నేను. నీవే నాకు పంజరమై తీరం లేని సాగరమై, నీవే నాకు పంజరమై తీరం లేని సాగరమై, దారి తెన్ను తెలియక నన్ను నిలిపేవుగా. ఆగిన చోటి దాగుడు మూతలు ఆడేవుగా. గమ గమ బమ బదని దమ సారీ సారీ సారీ. ప్రేమా నీకొక నమస్కారం, ప్రేమా నీకొక నమస్కారం, నీకొక నమస్కారం. ప్రేమా నీకొక ప్రేమా నీకొక నమస్కారం, ప్రేమా. గుడ్ బై బాయ్.
ఓకే, మీకొక నమస్కారం. 2 రకాలుగా చెప్పొచ్చు నమస్కారం. నీకు నమస్కారం అంటే వెళ్ళిరారా వేదవానికి కూడా. మాది ఆ మత్తు కాదు, చెప్పండి. మీ పాటతో చేసిన గమ్మత్తు. రాయ్ బాయ్. ఈ మత్తు మాకు స్వరాభిషేకంలో మస్తుగా ఎక్కేసింది. అయితే ఏ పాట అయినా సరే ఎలా పాడగలరు బాలుగారు మీరు? మస్తుగా ఎక్కేస్తే ఈ పాటతో మనం కంప్లీట్ చేసే సిటీకి వెళ్ళిపోదాం. ఈ రౌండ్ అయిపోయిందా? అది రౌండ్ అయిపోయింది. ఫినిష్. ఫినిష్. సోడా మాత్రం వద్దు, కావాలా? వద్దు. సోడా విస్కీ అయితే పొరపాటు లేదు, ఖాళీ కాలేదు. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం, మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా
ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే అబ్బబ్బబ్బబ్బబ్బ. నింపేశావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌనమందువే. ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.